ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్ 2023లో ఒకసారి ఇండియాకు వచ్చినప్పుడు ఒక ఇంటర్వ్యూలో మన ఇండియన్ బిజినెస్ మ్యాన్లు శామ్ ఆల్ట్మన్ని ఇలా అడిగారు. మీలాగా 8,000 కోట్లు 10,000 కోట్లు కాకుండా ఒక 100 కోట్ల లోపు ఇండియా కూడా చాట్‌జీపీటీ లాంటి ఏఐ మోడల్ని తయారు చేయగలదా అని అడిగితే దానికి శామ్ ఆల్ట్మన్, మేము ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఈ ఏఐ టెక్నాలజీని డెవలప్ చేసాం, కాబట్టి మీరు దీని మీద ఆశ వదులుకోవడం బెటర్ అని చెప్పి అతను మొహం మీద రిప్లై ఇచ్చాడు. కట్ చేస్తే 2025లో చైనాలోని కుర్రాడు 50 కోట్లు ఖర్చు పెట్టి 200 మంది ఎంప్లాయీస్తో ఒక చిన్న స్టార్టప్ పెట్టి ఓల్డ్ మైక్రోచిప్స్తో డీప్సీక్ అనే ఒక ఏఐ అప్లికేషన్ తయారు చేసి మార్కెట్లోకి వదిలేడు. ఆ డీప్సీక్ చాట్‌జీపీటీని తన్ని నెంబర్ 1 ప్లేస్లోకి వెళ్ళింది. ఈ డీప్సీక్ దెబ్బకి అమెరికన్ స్టాక్ మార్కెట్లో ఓపెన్ఏఐతో పాటు పెద్ద పెద్ద టెక్ కంపెనీ స్టాక్లన్నీ అమాంతం పడిపోయాయి. ఇందులో అడ్వాన్స్డ్ మైక్రోచిప్స్ తయారు చేసే ఒక్క ఎన్విడియా కంపెనీకే ఒక్క రోజులో $500 బిలియన్ అంటే 50 లక్షల కోట్లు నష్టం వచ్చింది. ఆ తర్వాత కొన్ని రోజులకి చైనాలోని పెద్ద స్టార్టప్ కంపెనీ అయిన ఆలీబాబా కూడా క్వాన్ మ్యాక్స్ 2.5 అనే ఏఐ మోడల్ లాంచ్ చేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఏఐ రేస్ మొదలైంది. దీంతో మనకు కూడా ఏఐ అప్లికేషన్ అవసరం అని చెప్పి మన ఇండియన్ ఐటీ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు ఇండియా కూడా లార్జ్ లాంగ్వేజ్లో ఒక సొంత ఏఐ అప్లికేషన్ తయారు చేసి రాబోయే 8 నెలలకి రిలీజ్ చేస్తుందని, దీనికోసం ఎన్విడియా కంపెనీ నుంచి 18,693 జీపీయూస్ కొనబోతున్నామని అనౌన్స్ చేశారు. ఇందులో 12,896 ఎన్విడియా H100, అలాగే 1,480 ఎన్విడియా H200, ఇలా మొత్తం 15,000 పవర్ఫుల్ హై ఎండ్ జీపీయూస్ ఉన్నాయి. డీప్సీక్ని ఓన్లీ 2,000 జీపీయూస్తోనే ట్రైన్ చేశారు, కానీ మన దగ్గర 10,000 హై ఎండ్ జీపీయూస్ ఇన్స్టాల్ చేయడానికి రెడీగా ఉన్నాయని ఆయన అంటున్నారు. అయితే ఈ ఏఐ ప్రాజెక్ట్లో రిలయన్స్, టాటా కన్సల్టెన్సీ, అలాగే విప్రో, టెక్ మహీంద్రా ఇలాంటి టెక్ కంపెనీస్ అన్ని కొలాబరేట్ అయి ఉన్నాయి. అలాగే దీనికోసం డేటాబేస్ సెంటర్స్ని కూడా నిర్మిస్తున్నారు. ఇందులో డేటా ఎంట్రీ కోసం ఐఐటీ స్టూడెంట్స్ని రిక్రూట్ చేసుకుంటున్నారు. అయితే మార్కెట్లో ఈ హై ఎండ్ జీపీయూస్ రేట్ వచ్చేసి 150 రూపీస్ పర్ జీపీయూ అవర్ ఉంది. అంటే ఈ జీపీయూస్ కాస్ట్ అనేది పర్ అవర్స్లో క్యాలిక్యులేట్ చేస్తారు. అయితే దీనికి మన ఇండియన్ గవర్నమెంట్ 40% సబ్సిడీ ఇచ్చి పర్ జీపీయూ హార్ 100 రూపీస్కి వచ్చేలా చేస్తుంది.